వెదర్ అప్డేట్స్. తెలుగు రాష్ట్రాలను మరో తుఫాన్ వెంటాడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. దివాళీ రోజున తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా తుఫాన్ కదులుతోందని తెలిపారు. చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. నెల్లూరుకు చేరువలో తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీల వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? దీపావళికి తీరం దాటే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అలాగే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్యలో ఇది తీరం దాటవచ్చని చెప్తున్నారు. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? తెలంగాణ వైపు ఏ మేరకు ఉంటుంది? అలాగే అధికారుల ప్రకటన ఏంటి? అప్డేట్ చెప్పండి. హరి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి క్యాంట్ తుఫాను ఏదైతే ఉందో అది గంటకి 14 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది. ఇది నెమ్మదిగా కదిలి ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం వల్ల మాత్రం మనకి ఏపీతో పాటు అటు ఉత్తర తెలంగాణలో కూడా కొంతవరకు ప్రభావం చెప్తుంది. ముఖ్యంగా ఒడిశా, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల మీద, ఉత్తర కోస్తా మీద ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు వాతావరణ అధికారులు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం విశాఖకి మాత్రం 620 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. అలాగే మచిలీపట్నానికి మాత్రం 830 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్కి మాత్రం, ఒడిశాలోని గోపాల్పూర్కి మాత్రం 520 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంట్ తుఫాన్ అనేది కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పైనుంచి ఈ 27లోగా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం వల్ల మనకి ఏపీలోని కోస్తాలో చాలా చోట్ల మనకి అంటే రేపటి నుంచి ఈ ప్రభావం కనిపిస్తుంది. సముద్రం మాత్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా రేపటి నుంచి వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అన్ని ప్రధాన ఓడరేవుల్లో మాత్రం 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ రోజు ఇది 2వ నెంబర్కి చేరే అవకాశం ఉంది. అలాగే ఈ ఈదురుగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కోస్తాలో ఆ ప్రభావం కనిపిస్తుంది. గాలిలో వేగం పెరుగుతోంది. రేపటి నుంచి ఈ గాలిలో వేగం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ వర్షాలు మాత్రం ఎల్లుండి నుంచి, అంటే 28వ తేదీ నుంచి కూడా వర్షాలు ప్రారంభమవుతాయి. భారీ వర్షాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 28, 29 తేదీల్లో, 29, 30 తేదీల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నెల్లూరు, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే చెన్నై భారత వాతావరణ విభాగం తెలియజేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం దగ్గర కూడా తీరాన్ని దాటే అవకాశం ఉందని కూడా ఆ రకంగా కూడా అంచనాలు వేస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఇది ఏపీలో మాత్రం ఈ దివాళీ నాటికి మాత్రం భారీ వర్షాలు కొంచెం ఉన్నాయి. అలాగే తుఫాన్ ముప్పు కొంచెం ఉంది. దివాళీ తర్వాత కూడా, దివాళీ తర్వాత అంటే 30వ తేదీ 29 మధ్యలో ఈ తీరం దాటే అవకాశాలు ఉన్నాయని మాత్రం వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఓకే శ్రీదేవి.